ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈ దినమందు దేవుడు మనతో పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. అవి ఏమిటి అంటే, తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతలతో కొలుతురో ఆ కొలతల్లోనే మీకు మరలా కొలబడునని చెప్పును. దేవుడు మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, తీర్పు తీర్చకూడదు. మనుషులమైన మనము తీర్పు తీర్చకూడదు. నేరం ఒకరి మీద మోపకూడదు. చాలామంది ఏం చేస్తారంటే, మనం చేసిన చిన్న తప్పైనా కానీ పక్కన వాడు చేసాడని వాడి మీద తోసేస్తాం. అది తప్పు. మనము అలా చేయకూడదు. మరలా ఇంకోటి చూస్తే, క్షమించండి. మీ ఎదుట మీ యొక్క సహోదరులు కానీ, మీ తల్లిదండ్రులు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, లేదు మీ యొక్క బంధువులే కానీ ఒక్కసారి తప్పు చేసుంటే, ఎంత పెద్ద తప్పైనా కానివ్వండి, దేవుడు మీ పాపాలను క్షమించాడు కదా. నీవు చేసిన అతి ఘోరమైన పాపం క్షమించాడు కదా. నీ సహోదరుని పాపం క్షమించాలి కదా. నువ్వు నీ యొక్క సహోదరుడి పాపం, నీ యొక్క బంధుమిత్రుల పాపం, ఎదురు ఏ కీడు చేసినా కానీ వాటిని క్షమించు. ఇవ్వండి, అప్పుడు మీకు ఇవ్వబడుతుంది. మీకున్న దాంట్లో ఇవ్వండి. మీకు 10 రూపాయలకి అడిగిందా, 10 రూపాయలను కొంచెం కూడా ట్రై చేయండి, అప్పుడు మీకు అధికంగా ఇవ్వబడును. అణచి కుదిలిస్తారు. మనుషులు ఏం చేస్తారంటే కొలుస్తారు, కాటా పెట్టి ఏదైనా కొలుస్తారు. కానీ మీరు కనుక అలా తూచారంటే మనుషుల పట్ల, దేవుడు తీర్పు దినమున అలా మనల్ని కొలుస్తాడు. మరి మనం ఏం చేయాలి? ఇంకా ఇవి కాకుండా ఇంకా మనం ఏం చేయాలంటే, మీరైతే ఎట్టివారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువును ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పుయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. మనం ఏం చేయాలంటే, శత్రువులను ప్రేమించాలి, శత్రువులకు మేలు చేయాలి, ఎదుటి వారికి అప్పు ఇవ్వచ్చు. అప్పుడు మీ ఫలము గొప్పదై ఉంటుంది. మీరు సర్వోన్నతుని కుమారులుగా ఎంచబడతారు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల వారికి శత్రువు అయి ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి. మనమందరం ప్రేమించి మేలు చేస్తూ దేవుని కుమారులుగా ఎంచబడదాం. ఆమేన్.